ఎవడో అందరూ ఎలా ఉన్నారో? నేనైతే పల్లెటూరు ప్రకృతిని ఆస్వాదిస్తా సూపర్ హ్యాపీస్ అండి. అదేంటి స్వీట్ ఐటమ్ పట్టుకొస్తానని చూపిస్తున్నాడు ఏంటని ఆలోచిస్తున్నారా? ఓరు బాబు రోజు ఈడియోలు తెస్తా అలసిపోతున్నావు, కూసంత రెస్ట్ తీసుకోబోయ్ అని ఆ వరుణ దేవుడు వర్షం కురిపించి నాకు రెస్ట్ ఇప్పించాడండి. ఆయన రెస్ట్ ఇప్పించాడు కదని వీడియో ఎట్టకపోతే మీరు ఊరుకోరు. అందుకని ఈ రోజు ఈ ఐటమ్ తో మీ ముందుకు వచ్చేసాను. రేపు ఖచ్చితంగా స్వీట్ ఐటమ్ పట్టుకొచ్చేస్తాను. ఇంతకీ అసలు ఇది ఏ వీడియో అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పట్లో పిల్లలు గేమ్లు ఆడుకుంటా ఫోన్ లోనే అట్లకి అడిక్ట్ అయిపోతున్నారు కదా. అసలు మీ టైంలో గేమ్లు ఏం ఆడుకునే వాళ్ళని అమ్మని అడగగానే అబ్బో ఒకటో రెండో ఎన్నో చెప్పారు. అందులో మీకోసం ఒకటి వచ్చేసాను. వాళ్ళు తాటాకులతో గానీ కొబ్బరాకులతో గానీ మంచిగా బొమ్మలు చేసుకుని వాటికి చక్కగా బట్టలు వేసి ఎంతో సంతోషంగా ఆడుకునే వాళ్ళంట. మన వీడియోలు చూసే వాళ్ళలో చాలా మంది ఈ ఆటను చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడుకునే ఉండొచ్చు. వాళ్ళకి ఒక జ్ఞాపకంగా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. చక్కగా తయారైన ఈ బొమ్మలకి లాస్ట్ లో ఫోటో షూట్ అండ్ వీడియో షూట్ కూడా చేశాం. ఈ బొమ్మలు చేస్తున్నప్పుడు అమ్మ మళ్ళీ చిన్నపిల్లలాగా మారిపోయి ఆవిడ కళ్ళల్లో ఎంతో సంతోషం. మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో ఎలా పెట్టగానే మీ ముందుకు అలా వచ్చేస్తాను. వన్స్ మనం 100K సబ్స్క్రైబర్స్ పూర్తి అవగానే మన వీడియోస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. మళ్ళీ సపోర్ట్ అంటే ఇంకేదో అనుకుంటారేమో. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్, కుదిరితే కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ చాలండి బాబా. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేసి గానీ లేదా మన ఇన్స్టా ఐడికి గానీ మెసేజ్ చేసేయండి. చూస్తున్నారు కదా చీర కడితే తాటాకుతో చేసిన బొమ్మకు కూడా ఎంత అందం వచ్చేసిందో. బేసికల్ గా ఆడవాళ్ళు అందంగా ఉంటారు, అలాంటి చీర కడితే ఇంకెంతో అందంగా ఉంటారని ఎంతో మంది కవులు ఎన్నో సందర్భాల్లో వర్ణించి చెప్పారు. లాస్ట్ గా మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను.